ముగ్గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో ఈ పాఠశాల ఆవరణ మారింది, మనలో మార్పులు వచ్చాయి, కానీ మన స్నేహంలో మార్పు రాలేదు. ఆ స్నేహాన్ని ఒకసారి గుర్తు చేసుకోవడానికి మళ్ళీ మనం అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాం. ఆ స్నేహం యొక్క గుర్తులేంటి అంటారా? ఈరోజు మన జీవితాల్లో ఒక మధురమైన పునఃస్మరణ క్షణం. 25 ఏళ్ల తర్వాత మళ్ళీ మనం ఈ రోజున మళ్ళీ కలుస్తున్నాం. ఒకప్పుడు కవితల కన్నా కాస్త పెద్దదిగా అనిపించిన పాఠశాల గేటు, చప్పట్లతో నిండిపోయిన తరగతి గది, ఉపాధ్యాయుల మధురమైన నోటిల నుంచి వినిపించిన శిక్షణలు, ఇవన్నీ ఇప్పటికీ మన హృదయాలలో నిలిచే జ్ఞాపకాలుగా మారాయి. తరగతి గదిలో చివరి బెంచిలో ఉన్న వారిని కూడా ముందుకు లాగిన ఆ కబుర్లు, మధ్య విరామాల్లో టిఫిన్ పంచుకొని తిన్న స్వీట్లు, పరీక్షల ముందు చివరి నిమిషం దాకా శ్రద్ధగా చేసినటువంటి రివిజన్, ఇవన్నీ మరిచిపోదగినవి కాదు. ఇంకా కాపీ కొట్టినటువంటి క్షణాలు, చెప్పకపోతే ఆన్సర్ చెప్పకపోతే మనకి ఎగ్జామ్లో నువ్వు ఆన్సర్ చెప్పవా, తర్వాత చూసుకుంటా నీ సంగతి అనుకున్నటువంటి నిమిషాలు, ఇవన్నిటితో పాటు నాగలి సవారీలా అంతిమ గంట మోగగానే పరిగెత్తిన ఆ ఆటల మైదానం, ఆ కొట్లాటలు, నవ్వులు, కలహాలు, క్షమాపణలు, ఇవన్నీ మన బాల్యానికి గాఢమైన రసం. ఆ ఆనందం మళ్ళీ వేరు దొరకదు. ఈ రోజుల్లో మళ్ళీ కోట్లు పోసిన ఆనందం అనేటువంటిది మనం దొరకలేం. ఈ రోజు మనం ఆ పాతకాలాన్ని గుర్తు చేసుకోవడం కోసం ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు మనం ఎవరెవరిగా మారిపోయినా, ఏ స్థాయిలో ఉన్నా మనం అన్ని వేళలా ఒకటే. అంటే మనం మారాం,
మన మన శరీర ఆకృతులు మారాయి, మన వయసు మారింది, పాఠశాల మైదానం మారింది. కానీ చిన్ననాటి ఆ స్నేహం యొక్క గుర్తులు మనం మర్చిపోలేదు. ఆ క్షణాలను మళ్ళీ ఒకసారి 25 సంవత్సరాల తర్వాత ఇక్కడ కలవడం అంటే ఇది ఈ క్షణం కోసం కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాం. ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ నుండి ప్రయత్నాలు చేయగా దొరికినటువంటి ఈ మధురమైన క్షణాన్ని మరవలేం. ఇది అత్యద్భుతమైనటువంటి క్షణం. ఈ పునర్నిర్మాణకు ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆ పాత బంధాన్ని మళ్ళీ కొత్తగా మెరుగుపరుచుకోవడమే. ఈ స్నేహం విలువను గుర్తించి ప్రతి ఒక్కరూ మన పిల్లలతో చెప్పదగిన జ్ఞాపకాలను మనం మళ్ళీ సృష్టిద్దాం. ఈరోజు మన చిన్ననాటి ప్రియమైన జ్ఞాపకాల ప్రయాణం ప్రారంభిద్దాం. నవ్వులు పంచుకుందాం. మళ్ళీ ఆ ఆవరణలోకి మన మనసును తీసుకెళ్దాం. స్నేహం పునఃస్థాపన కోసం స్వాగతం స్నేహితులారా. ఈ సందర్భంగా ఒక చిన్న పాట, 2 లైన్లు, ఓపికగా ఉండండి ప్లీజ్. కళ్ళల్లో కదిలే కన్నీరు మిగిలే పాఠశాల జీవితం కనుల పంటలాయే ఒకే తోటలో వెలసిన రకరకాల పూలమై ఒకే పాటలోన నడిచాము మేము కళ్ళల్లో కదిలే కన్నీరు మిగిలే పాఠశాల జీవితం కనుల పంటలాయే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ ఈవెంట్కి మనం అందరం చాలా హ్యాపీగా, ఎంతో ఎంజాయ్గా ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి అధ్యక్షత వహించవలసిందిగా నేను కిరణ్ని ఇన్వైట్ చేస్తున్నాను. కిరణ్ ప్లీజ్. మేము వాళ్ళని అందరినీ వాళ్ళు మాకు ఎలా నేర్పించారంటే బడి, బాధ్యత, భవిష్యత్తును పరిచయం చేసిన మా గురువర్యులందరికీ పాదాభివందనాలు. మీరు లేకుంటుంటే ఈరోజు మేము ఈ స్థాయిలో ఉండేవాళ్ళం కాదు. మా తల్లిదండ్రుల తర్వాత విద్యను నేర్పించి మేము అందరం ఈరోజు ఈ స్థాయిలో నిలబడగలుగుతున్నాం అంటే అది అంతా మాకు చదువు చెప్పిన మా టీచర్స్కే ఆ క్రెడిట్ అంతా పోతుంది. మరొక్కసారి మీ అందరికీ పాదాభివందనాలు. ఈరోజు మేము 25 సంవత్సరాల తర్వాత గెట్ టుగెదర్ అంటే కొంచెం ఇప్పటికే ఒక 4-5 సార్లు కలవాల్సి ఉండే, కొంచెం లేట్ అయిపోయినా కానీ సిల్వర్ జూబ్లీకి మనం అందరం కలుస్తున్నాం అంటే ఎంత సంతోషంగా ఉండాలి. అది చాలా చాలా చెప్పుకోదగిన విషయము. యాదృచ్ఛికంగా ప్లాన్ చేసింది కూడా కాదు, ఇది యాదృచ్ఛికంగా 4 సంవత్సరాల నుండి కలుద్దాం అని అనుకుంటున్నాము. ఎవరో ఒకరు అవైలబుల్ లేకపోవడం మెయిన్గా నా వల్ల కూడా 2 సార్లు పోస్ట్ పోన్ అయింది. అందరూ నన్ను క్షమించగలరు. ఈరోజు 25 సంవత్సరాలు జరుపుకుంటున్నాం కాబట్టి, సిల్వర్ జూబ్లీ మనం చేసుకుంటున్నాం కాబట్టి చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే సార్లందరూ కూడా మాకు అసలు ఒక్కొక్కసారి కాంటాక్ట్ నెంబర్ లేకపోయినా కానీ ఫస్ట్ మేము రామచంద్రయ్య సార్ ఇంటికి వెళ్ళాం. బయట నుడిగారి నుండి స్టార్ట్ చేద్దామని చెప్పేసి రామచంద్రయ్య సార్ ఇంటికి వెళ్ళగానే సార్ చాలా బిజీగా ఉన్నాడు. అప్పుడే ఇక బయటకు వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఇక వీళ్ళకి ఫోన్ చేస్తూనే ఉన్నాడు, అరే తొందరగా స్టార్ట్ చేయాలి, మన పనులు మనం చేసుకోవాలన్న టైంలో మేము సార్ ఇంటికి వెళ్ళాం. సార్ ఇంటికి వెళ్ళగానే సారు ఎమ్మటే మమ్మల్ని అందరినీ గుర్తుపట్టి, అరే కిరణ్ బాగున్నావారా, మల్లేష్ బాగున్నావారా, భాస్కర్ బాగున్నావారా, సుధాకర్ బాగున్నావారా అని అడిగి లోపలి పిలిచి కూర్చోబెట్టి చేసుకుంటున్నా నాన్న, చాలా సంతోషము, ఖచ్చితంగా నేను వస్తా, మీకు ప్రోగ్రామ్ మొత్తం సక్సెస్ఫుల్ కావాలి. కడవెండి అంటే నేను ఇప్పటి వరకు చేసిన సర్వీస్లా నాకు అమితానందము, చాలా స్పెషల్ కడవెండి అంటే అని చెప్పేసి సార్ మాకు చెప్పి వాళ్ళ విలువైన సమయం ఇచ్చి మళ్ళీ ఎమ్మటే సారు, అరే నీ దగ్గర అందరి నెంబర్లు ఉన్నాయా లేవంటే ఎమ్మటే నువ్వు ఆగు అని మల్లారెడ్డి సార్కి ఫోన్ కలిపిండు. మల్లారెడ్డి సార్కి ఫోన్ కలిపి మన పిల్లలందరూ వస్తున్నారు, 2001 బ్యాచ్ వస్తున్నారు, మీరు ఖచ్చితంగా ఎక్కడ ఉన్నా కానీ ఇంటి దగ్గర జర అవైలబుల్ ఉండాలి సార్ అని చెప్పి సార్కి చెప్పి సార్ నెంబర్ మనకి ఇచ్చి పంపించిండు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ ఇమీడియట్గా మేము మల్లారెడ్డి సార్ దగ్గరికి వెళ్ళాం. తర్వాత ఆ వెళ్ళే ప్రాసెస్లో
మేము సునీత మేడం అంటే మేము అందరం ఏమనుకుంటున్నాం, యాక్చువల్గా ఏంటంటే ఆడపిల్లలు అందరూ, ఇప్పుడు నాకు కూడా ఒక పాప ఉంది, అత్తగారింటికి వెళ్తారు, అదంతా మేము మర్చిపోయినాం. అసలు వాస్తవం చెప్పాలంటే సునీత మేడం సిద్ధరాపురంలో ఉంటుంది కదా, సిద్ధరాపురంలో ఉంటుంది కదా అని మేము అనుకుంటున్నాం. తీరా చూస్తే మేడం తాటిపాములో ఉందని చెప్పేసి ఎమ్మటే శోభ, అరే మీరు ఆంధ్రవేలో ఉన్నారు, సునీత మేడం తాటిపాములో ఉంటుంది, నీకు నెంబర్ పంపించిన కిరణ్, ఎమ్మటే నువ్వు తాటిపాముల మేడం చూసుకొని పో అని చెప్పి చెప్పింది. చెప్పగానే మరి ఇక శోభ మేడంతో ఏం మాట్లాడుకుందో ఏమో తెలియదు, కానీ శోభ మాత్రం మేడం మాత్రం మేము ఇంటికి వెళ్ళగానే ఇంటి దగ్గర వెయిట్ చేస్తా ఉన్నది మా కోసం. రియల్లీ థ్యాంక్ యూ మేడం, మీ పనులన్నీ వదిలిపెట్టుకొని మేము ఇంటికి వస్తున్నాం అంటే మా కోసం మీరు ఆగినందుకు. ఎమ్మటే మేడం ఆగి ఇక ఖచ్చితంగా మీ ప్రోగ్రామ్కి వస్తామమ్మా, చాలా సంతోషకరమైన విషయము మీరు ఇంత దూరం వచ్చి మాకు చెప్పినందుకు. మేము కూడా పెళ్ళి అయిపోయిన తర్వాత మా ఇంట్లో వాళ్ళు కూడా అందరు కూడా సిద్ధరాంపురంలో ఎవరు ఉండలేరు, మేము చాలా తక్కువ వస్తున్నాము. ఇవాళ మళ్ళీ మేము స్కూల్ దగ్గరికి వచ్చి మేము స్కూల్ వాతావరణం అన్ని చూసుకునేంత ఏర్పాటు కల్పించినందుకు నాకు కూడా చాలా సంతోషం అని మేడం కూడా చెప్పింది, మమ్మల్ని పంపించింది. ఇక తర్వాత మల్లారెడ్డి సార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సార్ని చూసి మేము అందరం షాక్ అయినాం. అప్పుడు ఎట్టున్నాడో సార్ ఇప్పుడు కూడా అట్లే ఉన్నాడు. 82 సంవత్సరాలు సార్కి ఇప్పటికి కూడా సార్ అట్లే ఉన్నాడు. సార్ ఇప్పటికి కూడా అట్లే ఉన్నాడు. సారు ఇమీడియట్గా మేము పోగానే మంచిగా రిసీవ్ చేసుకొని ఎమ్మటే సార్ కూడా సేమ్ సావిత్రి మేడం నెంబర్లు ఇచ్చిండు, సావిత్రి మేడం కూడా కాల్ చేయమని చెప్పిండు, సావిత్రి మేడం కాల్ చేసిండు, సావిత్రి మేడంతో మాట్లాడిచ్చిండు. సావిత్రి మేడం అనుకోకుండా వాళ్ళ అన్న వాళ్ళ బిడ్డనో లేకపోతే వాళ్ళ చెల్లె వాళ్ళ బిడ్డనో రేపు అమెరికాకి వెళ్తుందంట, ఆ ప్రోగ్రాం వల్ల ఈరోజు రాలేకపోతున్నామ్మా అని మళ్ళీ మేడం కూడా ఫోన్ చేయగానే చెప్పింది. ఈరోజు మార్నింగ్ ఒక్క మేడం మాత్రం మిస్ అయింది ఈరోజు. అది అయిపోయిన తర్వాత ఎమ్మటే మల్లారెడ్డి సార్ కంపల్సరీ మీకు వస్తామా అని చెప్పిండు. ఇంకా అయిపోగానే మళ్ళీ డైరెక్ట్ ఊళ్ళోకి వచ్చినాం. ఊళ్ళోకి రాగానే డైరెక్ట్ నరసింహరావు సార్ ఇంటికి వెళ్ళాం. నరసింహరావు సార్ ఇంటికి వెళ్ళగానే సారు డైరెక్ట్ ఎప్పటిలాగా ఎమ్మటే అందరిని ఇక ఊళ్ళోనే ఉంటాం కాబట్టి చూడగానే అరే కిరణ్ గా బాగున్నావారా అని చెప్పేసి సారు ఎమ్మటే రిసీవ్ చేసుకున్నాడు, మంచిగా మమ్మల్ని అందరిని రిసీవ్ చేసుకున్నాడు. అరే ఆల్రెడీ నాకు సార్ కూడా అందరూ ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రా, మీరు చేసుకుంటారట కదరా అని అన్నాడు. అదే సార్ ఇక మేము ఫస్ట్ బయట సార్లు దూరం ఉన్న వాళ్ళందరినీ కవర్ చేసి మేము ఊర్లోకి వద్దామని అనుకున్నాం సార్ అని చెప్పేసి సార్ దగ్గర కూడా వెళ్ళాం. సార్ని కూడా ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. సార్ కూడా చాలా సంతోషం అని చెప్పిండు, మంచిగా సపోర్ట్ చేసిండు. ఇప్పటి వరకు ప్రతి ఒక్కరు మేము ఎవరెవరికి కాల్ చేసినామో ఏమేమి చేసినామో ప్రతి ఒక్కసారి కూడా మాకు ఇక్కడికి వచ్చిర్రు. స్పెషల్లీ మేము మళ్ళా ఇక కరెక్ట్గా ఒక స్కూల్ ఈ ప్రోగ్రామ్ అంతా ప్లాన్ చేసింది కూడా ఒక వారం రోజుల ముందే సార్. మేము ముందు నుండి నెల రోజుల నుండి ఎవరం ప్రోగ్రామ్ అన్ప్లాన్డ్ ప్రోగ్రామ్ ఇదంతా కంప్లీట్గా 1 వీక్లోనే మిత్రులందరూ కూడా చాలా సహకరించారు ఈ ప్రోగ్రామ్ కోసం అని చెప్పేసి. అసలు ఈ మిత్రుల కరెక్ట్గా చెప్పాలంటే మాసంపల్లి భాస్కర్ దగ్గర వారం రోజుల నుండి ఆయన ట్రాక్టర్ కూడా స్టార్ట్ అయితే లేదు, ఆ డ్రైవర్ వస్తలేడు, అందరిని బంద్ చేయించిండు, బాయికాడ పని బంద్ చేసిండు, మొత్తం పనే, ఈ పని తప్ప వేరే పనే లేదు. మొన్న రాత్రి ప్రతిరోజు రాత్రి అనక పగలనక అందరినీ ఇంట్రడ్యూస్ చేసుకొని అందరు ఎవరికి ఏ ప్రోగ్రామ్ చేయించాలి, ఎవరితో ఏ పని చేయించాలని చెప్పి చాలా సహకరించిండు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్. మళ్ళీ తర్వాత ఇమీడియట్గా ఏం చేసినాం, మరి పర్మిషన్ లేకుండా ఏం లేకుండా మరి మేము చదువుకున్న స్కూల్లో కూడా మేము కంపల్సరీ రావాలి, మరి ఇక్కడే చేసుకోవాలి, మరి బయట ఎక్కడ చేసుకున్నా కానీ ఆ మధురాను స్మృతులు అనేది మనకు సగమే ఉంటాయి అన్న ఉద్దేశంతో ఎమ్మటే స్కూల్లోకి రావడం జరిగింది. స్కూల్లోకి రాగానే ఫస్ట్ నేను ఒక 2 రోజుల ముందు మా పాపతో వచ్చిన, మా పాపతో రాగానే ఆవిడే చూసి అంతా షాక్ అయిపోయింది. ఏది అంతకుముందు ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల క్రితం చూపించిన సార్, అప్పటికిప్పటికి స్కూలు చాలా మారిపోయింది, అన్ని పెయింటింగ్లు అయిపోయినాయి, అన్ని ఉన్నాయి. అది కూడా జరిగింది. ఇక్కడ ఈ 2 క్లాస్ రూమ్లు ఇవన్నీ కొత్త, లోపల స్టాఫ్ అవన్నీ బెంచెస్ అవన్నీ కూడా కొత్త వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. సంతోషం అనిపించింది. ఇమీడియట్గా వచ్చి హెచ్ఓడి సారు, హెడ్ మాస్టర్ సార్, ఇప్పుడు ప్రజెంట్ రాజు సార్ ఉన్నాడు, రాజు సార్ దగ్గరికి వెళ్ళి రాజు సార్ని కలిసినాము. సార్ ఇట్లా ప్రోగ్రామ్ చేసుకోవాలనుకుంటున్నాం సార్, కొంచెం మీరందరూ మాకు దయచేసి సహకరించాలి, మేము ఇక్కడ ప్రోగ్రామ్ చేసుకుందాం అనుకుంటున్నా అంటే సార్ కూడా చాలా సంతోషంగా, బాబు అసలు మీరు ఇట్లా ఇక్కడ ప్రోగ్రామ్ చేసుకుంటున్నారంటే, ఇక్కడ చదువుకుని పోయినారంటే మాకు ఇంకా మీకంటే ఎక్కువ సంతోషం ఏమున్నది. ప్రతి ఒక్కటి స్కూల్లో ఉన్న బెంచులు కానీ చైర్లు కానీ ఏది కావాలంటే మీరు అది వాడుకోర్రి, మంచిగా ప్రోగ్రామ్ చేసుకోండి. నేను అనుకోకుండా ఆల్రెడీ ఇప్పుడు వారం రోజులు సెలవులు ఉన్నాయి కాబట్టి వేరే ఒక ప్రోగ్రామ్కి వెళ్తున్నా, ఫ్యామిలీ ప్రోగ్రామ్కి నేను రాలేను. మా ఇన్ఛార్జ్ సార్ శ్రీనివాస్ సార్ని, నెక్స్ట్ రాజయ్య సార్ని, నెక్స్ట్ మోహన్ సార్ని వీళ్ళని పంపిస్తా అని చెప్పిండు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. మా ఇన్విటేషన్ని మీరు మన్నించి మీరు మమ్మల్ని మాకు సహకరించి సోమయ్యకు కూడా మీరు అన్ని విధాలుగా మాకు అందుబాటులో ఉండమని చెప్పి వాచ్మెన్కి మాకు అన్ని అరేంజ్మెంట్లు చేసి మాకు ఈ ప్రోగ్రామ్కి ఈరోజు సక్సెస్ఫుల్ కావడానికి మీరు ఒక ముఖ్య కారణము. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఆ తర్వాత ఇమీడియట్గా మిగతా నెంబర్లు అందరూ అందుబాటులో లేని సార్లందరికీ కూడా విజయ్ కుమార్ సార్కి, రమేష్ సార్కి, నెక్స్ట్ సీన్ సార్ కూడా ఇంటికి వెళ్ళి కలవడం జరిగింది. సీన్ సార్ కూడా పిలిచినాము, రమేష్ సార్ కూడా కాల్ చేసినాము, విజయ్ కుమార్ సార్ కూడా కాల్ చేసినాము.
అన్ని విధాలుగా అందరూ వచ్చి మాకు సహకరించినందుకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటికే చాలా లేట్ అవుతుంది, ఎవరు ఇబ్బంది పడి ఇంతసేపు ఆగినందుకు కూడా చాలా సంతోషము. మన పాఠశాల ప్రియమైన ఉపాధ్యాయులు వారు మనకు మార్గదర్శకులు అయ్యారు, మన జీవితాలకు దిశానిర్దేశం చేశారు. మన జీవితాల వెనక వారది, వెలకట్టలేని పాత్ర. అందువల్ల ముందుగా వారిని ఆహ్వానిస్తున్నాము. మల్లారెడ్డి సార్ దయచేసి స్టేజ్ పైకి రావాలని కోరుకుంటున్నాము. నాకు కొంచెం స్టేజ్ ఫియర్ అప్పుడు ఉండే, ఇప్పుడు కూడా ఉంది అలానే. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. సార్ ఫస్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ మై టీచర్స్ అండ్ న్యూ టీచర్స్. ఇక్కడ కూర్చొని ఏదో మాట్లాడదాం అనుకున్నాను, ఇక్కడ రాగానే అవన్నీ కూడా ఏం రావట్లేదు. సో అప్పుడు మనకి అప్ టు 5th క్లాస్ 7th క్లాస్ మనకు ఆల్ సబ్జెక్ట్స్కి కూడా టీచర్స్ సఫిషియెంట్గా ఉండేది, అంటే ఆల్ సబ్జెక్ట్స్ కూడా ఎఫిషియన్సీగానే ఉండేది. మేము ఫేస్ చేసిన ప్రాబ్లం వల్ల మ్యాథ్స్, హయ్యర్ ఎడ్యుకేషన్కి మ్యాథ్స్ చెప్పడానికి డెఫిషియన్సీ ఉండే. అప్పుడు మనకి విజయ్ కుమార్ సార్ కానీ సోమరెడ్డి సార్ సమ్ టైమ్స్ సోషల్ అండ్ సమ్ టైమ్స్ మ్యాథ్స్, హిందీ ఆల్సో, అండ్ శ్రీనివాస్ సార్ ఎస్పెషల్గా మాకు సమ్మర్ హాలిడేస్లో కూడా ట్రిక్స్ చెప్పేది, ఎలా మ్యాథ్స్ ఎలా ముందుకెళ్ళాలనేది శ్రీని సార్ చెప్పిండు. అవి కూడా మాకు చాలా యూజ్ అయ్యాయి. ఇంకో మేడం కూడా చెప్పినట్టు ఐడియా ఉంది. ఫిజిక్స్ చెప్పింది మేడం, ఫిజిక్స్. ఎస్, ఇంకా మెయిన్ ఇంకా ఆ టైంలో మన సారు నరసింహరావు సారు ఇంగ్లీష్ చెప్పేది, సోషల్ చెప్పేది ప్యారలల్గా. ఆ టైంలో మనకి ఇంగ్లీష్ చెప్పడానికి అసలు డెఫిషియన్సీ ఉండే. అప్పట్లో సార్ చెప్పేది కాకుంటే మొత్తం చదువుకుంటూ పోయేది. అప్పుడు మే ఫీల్ అయ్యి సారేంద్ర ఇట్లా చదువుకుంటూ పోయేది అని చెప్పేది. కానీ ఆ ప్రాబ్లం మాకు ఎప్పుడు తెలిసింది, ఇప్పుడు కూడా పర్ఫెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడితే ఇబ్బంది అవుతుంది. సో మనకంటే ఆ జనరేషన్లో అంతా మనకు చెప్పిండంటే దట్ ఈస్ గ్రేట్. అది మేము 10th తర్వాత బయటికి వెళ్ళినప్పుడు ఆ ఇంగ్లీష్ ఎంత ముఖ్యము అనేది చాలా అర్థమైంది. కొన్నిసార్లు ఇప్పుడు మేము హయ్యర్ ఎడ్యుకేషన్ హయ్యర్ స్టేజ్కి వెళ్ళలేదంటే కూడా స్మాల్ డ్రాప్ బికాస్ ఆఫ్ ఇంగ్లీష్ ఓన్లీ. ఓకే, స్పెషల్ థ్యాంక్స్ టు నరసింహ సార్, దట్ టైమ్ ఈ టీచర్స్ ఇంగ్లీష్ వెరీ వెల్. ఓకే, థ్యాంక్ యూ. చాలా అనుకున్నాను, ఇక్కడ రాగానే మాకు ఏంటనేది కూడా బయటికి రావట్లేదు, ఎందుకంటే నేను స్టేజ్ మీద వెళ్ళి మాట్లాడడం చాలా తక్కువ. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ప్రజెంట్ నాది ఎంఎస్సి కెమిస్ట్రీ కంప్లీట్ అయింది. నేను నాట్కో ఫార్మా ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను ఇన్ హైదరాబాద్. ఐ హ్యావ్ 2 children, 2 boys, 5th class and PP2. ఓకే, అప్పుడు సార్ రామ్ సార్ హిందీ టీచ్ చేసేది, సార్తో ఇంటరాక్షన్ తక్కువ. కాకుంటే రామచంద్ర సార్ గురించి చెప్పేది ఏంటంటే, అతను కూర్చునేది, మేము పీరియడ్ స్టార్ట్ అయ్యేది, అయిపోయిందని వెళ్ళిపోయేది, బుక్స్ ఓపెన్ చేయలేదు, అయిపోయిందని వెళ్ళిపోయేది. కాకుంటే సార్ ఈ టీచింగ్ స్టైల్ డిఫరెంట్. రామచంద్ర సార్ బోర్డు మీద లెసన్ రాస్తాడు, ఆ లెసన్లో ఉన్నది చదవడు, ప్రాక్టికల్గా ఓవరాల్ ఏదో మాట్లాడినట్టుగానే జస్ట్ జనరల్గా ఇలా మాట్లాడినట్టుగానే దాని గురించి చెప్పేస్తున్నాడు. అంటే మనకు అది లెసన్ అయిపోయింది అనేది కూడా మనకు అర్థం కాదు. అలాంటి టీచింగ్ స్టైల్ సార్ది. ఇట్ ఇస్ ఐ లైక్ ఇట్. మల్లారెడ్డి సారు మనకి సోషల్ చెప్పాడు, అట్ ది సేమ్ టైం మ్యాథ్స్ కూడా డీల్ చేశాడు, వెరీ స్ట్రిక్ట్. నరసింహ సార్ గురించి ఆల్రెడీ ఓకే, వెరీ వెల్ వినో. రమేష్ సారు సోషల్ చెప్పాడు మనకి. ఇది ఇంకా మనకి ఇంకా సార్ గురించి మనకు తెలిసిందే ఇక్కడ. ఇక విజయ్ కుమార్ సారు మనకి మ్యాథ్స్లో మనకి చాలా పుషింగ్ ఇచ్చాడు. అప్పుడు ఆ టైంలో మనకు మ్యాథ్స్ చెప్పేవాళ్ళు లేరు యాక్చువల్గా. సో విజయ్ కుమార్ సార్ అప్పుడు చాలా హెల్ప్ చేశాడు, దట్ ఈస్ హెల్ప్ఫుల్. అండ్ ఇంకా మ్యాథ్స్ ఇంకా 2 టీచర్స్ కూడా మనకు మ్యాథ్స్ టీచ్ చేశారు, మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్. దట్ టైమ్ వెరీ హెల్ప్ఫుల్ అస్. థ్యాంక్ యూ. ఈ నిన్న బస్సులో వస్తున్నప్పుడు కూడా
ఏదో చిన్ననాటి ఆలోచనలు అన్నీ కూడా మదిలో మెలిగినాయి. మేము అవన్నీ చాలా అనుకున్నాము. ఏదో తెలియని ఆనందం ఆ బస్ సీట్లో కూర్చున్నా కూడా తెలియకుండానే హ్యాపీనెస్ అనేది వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. వందనాలు. ఏంటంటే నాకు నరసింహరావు సారు పేర్లు గుడ్లేసేది నాకు అన్ని. అది మా ఆయనకు కూడా చెప్పుకొని సంతోషపడేదాన్ని నేను. ఇంకా విజయ్ కుమార్ సార్, శ్రీను సార్ వాళ్ళు మ్యాథమెటిక్స్ చెప్పడం వల్ల నాకు మ్యాథమెటిక్స్ మీద ఇంట్రెస్ట్ చాలా వచ్చింది. కానీ 10th వరకు మ్యాథమెటిక్స్ చెప్పే టీచర్గా కావాలనే కోరిక ఉండేది, కానీ అది నాకు నెరవేరలేదు. నేను వంటలు బాగా చేస్తాను, వంటలు చాలా నేర్చుకున్నా, కుకింగ్ బాగా చేస్తాను, కానీ ఆ కోరిక తీరలేదు మ్యాథమెటిక్స్ అనేది. ఇంకా రామచంద్రయ్య సార్ సైన్స్ బాగా చెప్పేవారు, ఆడుతూ పాడుతూ చెప్పేవారు. రాములు సార్ హిందీ బాగా చెప్పేవారు. ఇంకా నాకైతే మ్యాథమెటిక్స్ అయితే చాలా ఇంట్రెస్ట్ ఉండేది, అంతే ఆ కోరిక తీరలేదు. వంటలు బాగా చేస్తాను. పూర్వ ఉపాధ్యాయులకు నా హృదయపూర్వక వందనాలు. నా పేరు సుధాకర్. 10th వరకు ఇక్కడ చదువుతున్నాను. బాబుకు పాప. హలో హలో మిత్రులకు నా ధన్యవాదాలు. హలో మిత్రులందరికీ నా ధన్యవాదాలు. నా స్నేహితులకు, మిత్రులకు, సేవాభిలాషులకు అందరికీ ధన్యవాదాలు. పూర్వ విద్యార్థులకు అందరికీ నా నమస్కారాలు, హృదయపూర్వక నమస్కారాలు. నాకు ఇద్దరు, ఒక బాబు ఒక పాప. పాప యూకేజీ అవుతుంది. నేను అగ్రికల్చర్ చేస్తాను. థ్యాంక్ యూ. సునీత మేడం, సీన్ సారు, రాము సారు, రామచంద్ర సారు, మల్లారెడ్డి సారు, నరసింహరావు సారు, రమేష్ సారు, విజయ్ కుమార్ సారు, ఇప్పుడు న్యూగా ఉన్నారు శ్రీనివాస్ సారు, రాజేష్ సారు, మోహన్ సార్కి మీ అందరికీ వందనాలు, నమస్కారాలు. మా ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలు. మేము చదువుకున్నప్పుడు కూడా చైర్మన్గా ఉండే మా సోమయ్య మాకు కూడా నమస్కారాలు. సార్ మీరందరూ బాగా చెప్పారు మాకు చదువు. రామచంద్ర సార్ అంటే వస్తాడు పెరిగేటప్పుడు ఒక 5 నిమిషాలు బుక్ చూస్తాడు, అందరు సైలెంట్గా ఉండమనేది. 5 నిమిషాలు బుక్ చూస్తాడు అంటే దాన్ని పక్క పెట్టేస్తాడు, బోర్డు మీద రాసి ఎక్సలెంట్గా చెప్పేది. కనీసం ఆన్సర్ క్వశ్చన్ ఆన్సరు అంటే మనం ఎవరిదైనా రాసేది, కానీ సార్ది మాత్రం రాకపోయేది. కానీ ఆ సార్ చెప్పిందే ఎగ్జామ్లో రాసేది, పాస్ అయ్యేది. అదొక్కటి బాగా నచ్చింది. సైన్స్ అయితే బాగా చెప్పేది సారు. హిందీ పండిత్ సార్ కూడా మాకు అదరికి హిందీ రాకపోయేది. సార్ వచ్చిండు, మమ్మల్ని బెదిరించిండు, కొట్టిండు. మాకు హిందీ వాళ్ళు కూడా అప్పుడే వచ్చినాయి, అప్పుడే హిందీ స్టార్ట్ అయింది. సార్ సోషల్ మల్లారెడ్డి సార్ కూడా బాగానే చెప్పారు, రమేష్ సార్ కూడా బాగానే చెప్పారు, నరసింహరావు సార్ కూడా ఇంగ్లీష్ బాగానే చెప్పారు, విజయ్ కుమార్ సార్ కూడా బాగానే చెప్పేది. కాకపోతే మ్యాథ్స్ అందరికీ రాకపోయేది, ఒక 5-6 చేసేది మ్యాథ్స్, కానీ బాగా చెప్పేది. కాకపోతే ఇంత ఇంట్రెస్ట్ లేకుండే, అప్పుడు తెలివి లేకుండే. నాకు ఒక పాప బాబు. బాబు 10th క్లాస్, పాప 9th క్లాస్. నేను అగ్రికల్చర్ చేస్తున్నాను మామూలుగా, రైట్. పత్తి బిజినెస్ కూడా చేస్తున్నాను. ఓకే, అందరికీ థ్యాంక్ యూ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియేట్ తీసుకొని ఈ ప్రోగ్రామ్ను విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్లో ఇంత మంచిగా సక్సెస్ చేసినటువంటి ఆర్గనైజర్స్కి మనస్ఫూర్తిగా అభినందన తెలుపుతున్నాను. 100% కరెక్ట్. ఇది ఒక రీఫ్రెష్మెంట్ లాగా ఉంటుంది, ఒక స్ట్రెస్ బస్టర్ లాగా ఉంటుంది. చాలా రోజుల తర్వాత, ఆల్మోస్ట్ 25 years అంటే సిల్వర్ జూబ్లీ, 25 సంవత్సరాల తర్వాత కలుసుకోవడం అనేది మంచి పరిణామం. పూర్వ విద్యార్థులే కాకుండా ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం 100%. ఒక కొటేషన్ ఉంది, ఏ రూమ్ వితౌట్ బుక్స్ ఇస్ లైక్ ఏ బాడీ వితౌట్ సోల్ అంటారు. అదేవిధంగా టీచర్స్ లేకుంటే స్టూడెంట్స్ భవిష్యత్తు కూడా అంతే, వాళ్ళు లేకపోతే చాలా కష్టమవుతుంది. తెలుసు, సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి, గొప్పతనం గురించి చెప్పారు. టీచర్ షుడ్ బి ద బెస్ట్ మైండ్స్ ఇన్ ద కంట్రీ అంటారు. అది సర్వేపల్లి రాధాకృష్ణ గారు చెప్పిన విషయమే. 100% కంపల్సరీగా వాళ్ళు లేకపోతే విద్యార్థుల జీవితం అంధకారం అయిపోతుంది.
కాబట్టి అందరికీ ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసి విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్లో నెంబర్స్ తీసుకొని వాళ్ళకున్న బిజీ షెడ్యూల్ని పక్కన పెట్టేసి ఒక క్వాలిటీ ఆఫ్ టైం అనేది స్పెండ్ చేసిరు. సో దానికి ప్రతిఫలమే ఈ గెట్ టుగెదర్, ఈ గ్యాదరింగ్. సో థ్యాంక్ యూ సో మచ్. నా పేరు వెంకటేష్. నేను 97-98 అకాడమిక్ ఇయర్ 7th కంప్లీట్ చేశాను ఇక్కడ. ఆ తర్వాత ఏపీఆర్ఎస్ నాగార్జున సాగర్ సర్వెల్ డిగ్రీ నా ఎన్జీ కాలేజ్, తర్వాత ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, తర్వాత కాంపిటేటివ్ ఫీల్డ్కి రావడం జరిగింది. 2014లో సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయ్యాను. ప్రజెంట్ కీసర పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. తెలుసు మీకు రామచంద్ర సార్, వాళ్ళ అమ్మాయిని రేష్మారామ్ పెద్ద అమ్మాయిని చేసుకున్నాను నేను. నాకు ఇద్దరు బాబులు, ఇప్పుడు 2nd క్లాస్ ఎల్కేజీ. ద ప్రజెంట్ ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారము. నా పేరు మాధవి, మా ఆయన పేరు భాస్కర్. నాకు కొడుకో బిడ్డ. మేము వ్యవసాయం చేస్తున్నాం. హలో, నా పేరు ఎండి అప్పష. నేను 10th క్లాస్ వరకు ఇక్కడ చదువుకున్నా. మా సార్లు అందరూ వీళ్ళు చాలా సంతోషంగా ఉంది వాళ్ళ ఇక్కడికి రావడం. నా తోటి విద్యార్థులు చాలా ఆనందంగా ఉంది. నాకు ఒక పాప, 2 బాబులు. మా పాప 2nd ఇయర్, మా బాబు 10th, 7th. థ్యాంక్ యూ వెరీ మచ్. పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి విచ్చేసిన ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి శిరస్సును వంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం లేట్ అయినా కూడా సక్సెస్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు సునీత మేడం 10th క్లాస్లో ఒక లెసన్ చాలా బాగా గుర్తుంది, బ్యాంగిల్ సెల్లర్స్ అని. ప్రతి వర్డ్ మిస్ అవ్వకుండా ప్రతి దానికి మీనింగ్ చెప్పారు. అది నాకు ఇప్పటికీ మైండ్లో గుర్తుండిపోయింది. అలాగే రామచంద్రయ్య సార్ కూడా సైన్స్ బాగా చెప్పేవారు, అర్థమైంది. రమేష్ సార్ సోషల్ కూడా చాలా బాగా చెప్పేవారు. నాకు మ్యాథమెటిక్స్ అంటే భయం, దానివల్ల దానిపైన ఫోకస్ పెట్టలేక నాకు ఇష్టమైన సబ్జెక్టు చాలా మైండ్లో ఉండిపోయింది. అలా ఒకటి సోషల్ సబ్జెక్టు. అలాగే సోమరెడ్డి సార్ కూడా హిందీ ఏంటంటే ఆ సార్ తెలియదు కానీ నేను చిన్నప్పుడు కాటుక పెట్టుకొచ్చుకునేదాన్ని. అది సాయంత్రం అయ్యేసరికి ఇలా అయిపోయేది, దయ్యం అని పిలుస్తున్నారు. అదొక మెమరబుల్ నాకు. అలాగే నరసింహారావు సారు ఎప్పుడో 10 సంవత్సరాల ముందు జరగబోయేది కూడా ఊహించినట్టుగా చెప్పేవారు. అదే కొన్ని నిజం అవుతుంది. అది కూడా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అలా కొన్ని చాలా నా మైండ్లో మర్చిపోలేని ఉన్నాయి. చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు నేను ఎంబీఏ కంప్లీట్ చేశాను హెచ్ఆర్గా. యశోద హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ కోఆర్డినేటర్గా చేస్తున్నాను. అందరు నా విద్యకి సహకరించినందుకు, వాళ్ళ ప్రోత్సాహం నాకు ఎంతో ఉన్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాకు ఒక బాబు, ఒక పాప. బాబు 5th క్లాసు, పాప 2nd క్లాసు. ఇప్పుడు అంతా బాగుంది, చాలా సంతోషంగా ఉంది. అందరు కలుసుకున్నందుకు ఇంకా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. ఉపాధ్యాయ బృందానికి, నా తోటి మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు ఇక్కడ మనం గెట్ టుగెదర్ అని ఒక చిన్నపాటిని ఏర్పాటు చేసుకున్న సందర్భంగా ఇక్కడ అందరం మనం ఒకే వేదిక మీద కనిపిస్తున్నాం. ఒక 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం అందరినీ చూడగలుగుతున్నాం. మన అందరినీ చూసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కొందరైతే మిత్రులు కొందరు గుర్తుపడతారు, నేను కూడా వాళ్ళని కొందరు గుర్తుపడుతున్నాను, కొందరు గుర్తుపట్టలేరు. నాకు ఒక పాప, 2 బాబులు. పాప 4th క్లాస్ అవుతుంది, బాబు 2nd క్లాస్. పెద్ద బాబు 2nd క్లాస్, చిన్నతను నర్సరీ వత్తుడు. మనం ఈరోజు ఇక్కడ ఉంటున్నామంటే కారణం మన యొక్క తల్లిదండ్రులు. మన తల్లిదండ్రులు మనకు సృష్టిని ప్రసాదించిండ్రు. తర్వాత ఉపాధ్యాయులు మనకు సమాజం గురించి పరిచయం చేయడం జరిగింది. సమాజంలో ఉన్న ప్రతి ఒక్క వనరు గురించి, వస్తువు గురించి, ఏ దాన్ని ఎలా వాడాలో చెప్పినటువంటి వ్యక్తులు మన ఉపాధ్యాయులు.
థ్యాంక్ యూ టు ఆల్. అందరికీ నమస్కారం. స్నేహితులకి కృతజ్ఞతలు. హలో, నేను సిద్ధరాంపురం నుండి ఇక్కడికి అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉండి చదువుకున్నాను. ఇక్కడ 7th వరకు చదువుకున్నాను. నరసింహరావు సార్ చెప్పేవారు అప్పుడు ఇంగ్లీషు, రామచంద్ర సార్ చెప్పేవారు. యాకే సార్ వస్తారంటే నాకు భయం అయ్యేది అసలు లెక్కలల్లా. యాకే సార్ చెప్పేవారు, సోమేష్ సార్ ఆ సార్ కూడా చెప్పేవారు. నా పేరు మంజుల, నాకు ఒక పాప, మా వ్యవసాయం చేస్తాను. నేను ఇంట్లోనే ఉంటాను. నరసింగాపురం గౌరవనీయులు, పెద్దలు, గురువులు, అలాగే మా ఫ్రెండ్స్, చిన్ననాటి ఫ్రెండ్స్, క్లాస్మేట్స్, స్కూల్ మేట్స్ అందరికీ నమస్కారాలు. నాకు ఇంద్రసేనారెడ్డి సార్ వస్తుందంటే 1, 2 వచ్చేది. ఎందుకంటే ఏం రాకపోయేది, చదివింది మనకు తక్కువ. వచ్చిందంటే వెనక కూర్చుంటే ఎవరా ఖమ్మం పాటి ఓవర్కి అయిపోయిందారా అని నాకు కమ్మ తడిచిపోయింది. రాదు సార్ అని సారు రాగానే సార్ సార్ అని ఇట్లాననేది. అరే నేను వచ్చినప్పుడల్లా నీకు అది వస్తుంది ఏంద్రా అనేది. ఇక అట్లా జరిగింది. యాదగిరి సారు అర్థాలు అడిగేది. అర్థాలు అడిగినప్పుడు అప్పుడు నాది రూల్ నెంబరు 35 40 ఉండే, అంత గుర్తులేదు. నేను ఆ సారు ఇట్లా 1 by 1గా అడుగుకుంటూ వచ్చేది, ఫస్ట్ సెకండ్ అని. నా సీరియల్ ఎంత 35 36 వస్తుంది కానీ అదొకటే అర్థం గుర్తుపెట్టుకునేది. మధ్యన కూడా మిస్ అయ్యాడు అనుకో ఇంకోరికి చెప్పేది. అది నేను చదివిన అర్థం పోయేది. పోగానే మరి గుర్తులు చెప్పుకుంటున్నాను సార్. పోగానే లేపి చెప్పరానగానే నెత్తి ఇక్కడ నిలబడేది. నెత్తి పోకుండా నిలబడంగానే ఏం చేసేది సారు, అమ్మాయిలతో కొట్టిపించేది. ముక్కు పట్టుకొని చెంపల మీద. నన్నైతే జ్ఞానేశ్వర్ 2 సార్లు కొట్టింది. నాకు ఇంకా గుర్తుంది, కానీ కొన్ని స్వీట్ మెమోరీస్ ఉంటాయి చాలా. నేను హైదరాబాద్లో ఉంటున్నాను. నాకు ఒక పాప, బాబు ఇప్పుడు డిగ్రీ చేస్తున్నాడు, పాప 2nd ఇయర్. ఒక యూనివర్సిటీలో నేను బస్ డ్రైవర్గా వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అందరికీ, ధన్యవాదాలు. అందరికీ నేను ముందు నుంచి కూడా మాట్లాడడం కొంచెం చాలా తక్కువ. ఇప్పుడు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. గెట్ టుగెదర్ అనగానే చాలా హ్యాపీగా ఉంది, కానీ ఇక్కడ వచ్చాక అసలు స్టేజ్ మీద మాట్లాడమంటే ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. నేను ఇక్కడ 10th క్లాస్ వరకు చదువుకున్నాను. దాని తర్వాత కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల అందరికి చదివించారు, కానీ 5 మెంబర్స్. నా వరకు రాగానే కొంచెం స్టడీస్ ఆపేశారు. 10th తర్వాత మళ్ళీ ఒక 1 year గ్యాప్ ఇచ్చాక మళ్ళీ చదివిస్తా అన్నారు. తర్వాత చదవలేరు. సో కంప్యూటర్ నేర్చుకొని నేను ఇప్పుడు HDFC బ్యాంక్లో కలెక్షన్ డిపార్ట్మెంట్లో చేస్తున్నాను, ఇన్ హౌస్. నాకు 2 బాబులు, ఒకటి 6th క్లాస్, ఒకటి 1st క్లాస్. నేను తప్పులు మాట్లాడితే క్షమించండి, ఇంకా నాకు ఇంకేం మాట్లాడాలి అర్థం కావట్లేదు. ఈ వేదికను అలంకరించిన నా మిత్రులకు మాసంపల్లి భాస్కర్ మరీ ఇన్ఛార్జ్ తీసుకొని చాలా కష్టపడి ఈ గెట్ టుగెదర్ ప్రోగ్రాము మేము ఒక 3, 4, 5, 6 years నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఎప్పుడు ఒకరు ఉంటే ఒకరు ఉండలేకపోతున్నాం. ఈసారి గెట్ టుగెదర్ చేసుకోవాలని గట్టి పట్టుదలతోటి ఈ నిర్ణయం తీసుకొని చాలా కష్టపడి తీసుకొస్తే పోయిన సండేనే సెలెక్షన్ చేసారు, చేసుకుందామని. ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం చేసుకుంటే నాకు ఎంతో చాలా సంతోషంగా ఉంది. వేదిక మీద ఉన్నటువంటి ఉపాధ్యాయులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మాకు ఇక్కడ చదువుకున్న స్టూడెంట్స్కు 7th వరకే ఉండేది. ఈ 7th క్లాస్ వరకు చదివిందంటే ఈ 8కు ఇక దేవట్లో పోవాల్సి ఉండేది. ఈ 5 అంటే మా బ్యాచ్ వస్తే వరకు వచ్చేట వరకన్నా 10th అవుతుందా ఇక్కడ అని మేము సార్ అని అడిగేది. అప్పుడు మాకు ఇక్కడ ఉన్న టీచర్సు రామచంద్రయ్య సారు, నరసింహరావు సారు, వీళ్ళు సీనియర్స్ ఇక్కడ, సార్ మా కొరకు వస్తా సార్ 10th వరకు ఇక్కడే అంటే 100% మేము చేస్తామని సార్లు అనేది.
మాకంటే ముందు బ్యాచ్ 2000 బ్యాచ్ నుంచే స్టార్ట్ అయింది 10th. ఇక మాకు 2001 వస్తూ 10th ఇక్కడ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల కావాలంటే టీచర్స్ చాలా కష్టపడ్డారు. నాకు తెలిసినంత వరకు లేదు. బిల్లా సోమిరెడ్డి సార్ కానీ, ఇది యాకే సార్ కానీ, నరసింహరామ్ సార్ కానీ, మాకు ఇక్కడ విలేజ్ పెద్దలు, ఇక్కడ ఒక డీలర్ శివరెడ్డి అని ఒకరుండే, చాలా కష్టపడి ఏం చేసిర్రు, ఏం కష్టపడ్డారు, ఏం తిప్పలపడ్డారు ఈ టీచర్స్ కానీ. మాకు 10th క్లాస్ మాత్రం ఇక్కడ అరేంజ్మెంట్ చేసిర్రు. చేయడం వల్ల మాకు చాలా కష్టాలు బాధలు తప్పినాయి. మీ దేర్లో పోవాలంటే ఇక నరకం చూసే కష్టం ఉండే. ఆ దేర్లో పంపించాలంటే సుధా మీ 10th చదివే వాళ్ళమే కాదు, ఈ మాలాగు ఇప్పుడు ఈ ఒక్క కొడుకు ఉన్న వాళ్ళు, ఒక్క బిడ్డ ఉన్న టీచర్స్ పేరెంట్స్ ఏం చేసేదంటే, నా ఒక్క కొడుకునుగా మాలాగలో పడి తోలుతానా నేను దేర్లకు అనే గావరాలతోటి సుధా కొంతమంది 7th వరకే స్టాప్ చేసేది. అప్పుడు శివరెడ్డి గారు చాలా ఇన్ఛార్జ్ చేసి కొద్దిగా నాకు తెలిసిన కాడికి చాలా కష్టపడ్డారు. ఈ టీచర్స్ సుతా ఎంతో కొంత మనీ వేసుకొని సుతా అది ఏం కొద్దిగా ఇటాటు కష్టపడి చేసారు. ఇప్పుడు ఈ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ఈడ కడవిలో ఉందంటే మాకు ఎంతో గ్రేట్ అనిపిస్తుంది. మా పిల్లలను సుతా ఇక్కడ చదివిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు నా యొక్క నమస్కారాలు. నమస్కారాలు దోస్తులకు, సార్లకు అందరికీ నమస్కారాలు. అక్క కొడుకు బిడ్డ ఇంటర్ సెకండ్ ఇయర్ చేస్తున్న బిడ్డ, బీటెక్ నా కొడుకు చేస్తున్నాడు. సీతారామపురం నేను ఇక్కడి వరకే చదువుకునే ఇంతే. ఉపాధ్యాయులు మరియు సోదరి విద్యార్థినులకు నమస్కారాలు. పూర్వ విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం అంటే చాలా స్టేజ్ ఫేర్ కదా. నేను స్టేజ్ ఫేర్ పోవాలంటే ఇదే ఫస్ట్ టైం మాట్లాడడం. అసలు చిన్నప్పటి నుంచి అసలు స్టేజ్ అంటే అసలు నాకు తెలియదు. ఇప్పుడు ఈ కాలంలో చదివే పిల్లలకు అదైనా నేర్పించాలని ఇప్పుడు కొత్త సార్లకు కోరుతున్నా. మెయిన్ ఇంపార్టెంట్ స్టేజ్ ఫేర్ కంపల్సరీ ఉంటుంది. ఇంతవరకు ఎవరు మాట్లాడాలి ఇంట్లో. ఇప్పుడు మా క్లాస్లో కూడా ఇప్పుడు మాట్లాడడం చాలా తక్కువ. మెయిన్ అది వాళ్ళు అది పోతేనే వాళ్ళ మనసులో ఉన్న భావాలు చెప్తాందుకు అనుగుణంగా ఉంటుంది. కాకపోతే కంపల్సరీ వీక్లీ లేకపోతే 15 days 1 month కన్నా స్కూల్ పిల్లలకి కంపల్సరీ మాట్లాడిచ్చే ఆలోచన చేస్తే బెస్ట్ ఉంటుంది. సడన్గా ఇలా మాట్లాడాలంటే అసలు స్టేజ్ ఎక్కేసరికి మనం అనుకునేవన్నీ చెప్పాలంటే మనకేం గుర్తుండదు. ఇదివరకు చదువుకున్న టైంలో స్కూల్ డే అనేది ఒకటి గొప్ప విషయం. అప్పుడు ఇప్పుడు ఉన్న సార్లు అంతా కలిసి చేశారు. చాలా అప్పుడు ఆనందంగా ఉంది. అది మర్చిపోలేని గుర్తుంది. నా పేరు ప్రభాకర్. నాకు బాబు పాప. బాబు యూకే చదువుతాను, పాప 2.5 years. అందరికీ ధన్యవాదాలు. ఉపాధ్యాయులందరికీ, నా ఫ్రెండ్స్కి, మేడంకి అందరికీ ధన్యవాదాలు. 25 years తర్వాత కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇంత తక్కువ పీరియడ్లో 1 weekలోనే సెట్ చేసి ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు చాలా ధన్యవాదాలు అందరికీ. నేను ఇక్కడ 8th వరకు చదువుకున్నాను. కంప్లీటెడ్ ఇన్ ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఐఎమ్ వర్కింగ్ ఇన్ కాలేజీ జేఎల్గా చేస్తున్నాను. ఐ హ్యావ్ 2 kids, 7th class బాబు, 5th class పాప. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ గారికి, రామ్ సార్ గారికి, మల్లారెడ్డి సార్ గారికి, నరసింహరావు సార్ గారికి, రమేష్ సార్ గారికి, విజయ్ కుమార్ సార్ గారికి, నాకు తెలియదురా, సీన్ సారు గారికి, సాజయ్ సార్ గారికి, అందరికీ, నా మిత్రులందరికీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు చెప్పాను సార్ జరాగుతారా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామచంద్ర సార్ గారు, మీ గురించి అండి నేను మాట్లాడేది. సైన్స్ చెప్తానికి వచ్చేది ఎవరు రాని బొంబాయి అంటే ఎవరు కూడా చెప్పేది, ఎవరు రా కూడా వేసేది అంటే నా పేరు చెప్పేది. అందరు వేసినాక వచ్చేది కదా, అందరికి అర్థమైంది కానీ మళ్ళీ ఇదన్నీ ఇట్లా గీసి ఇట్లా రాసిపోయేది. పెద్ద సార్ బొమ్మ వేసేదిరా.
నరసింహరావు సార్ మనకు చాలా సహకరించేది. ఎందుకంటే చాలా సహకరించేది. నాకు ఎవ్వరు చదువు రాకున్నా కొత్త సార్లు టీచర్లు వస్తే వానికి ఏం రాదు కూసుండ పెట్టుడు సార్ నేను కొడ కొరి తీట కొరి అనేది. అంతేనా సార్ గారండి? సార్ ఇప్పుడే కూర్చుండే పెట్టుర్రి వాడిని కొట్ట కొర్రి, లేకపోతే అందమంది ఇంటి ఇష్టం చెప్తాడు నడవని. అదే రమేష్ సార్ కూడా ఒక పేరాగా సోషల్ చెప్పేది, ఒక పేరాగా మొత్తం చదివేది. అమ్మానికి ఇంత నా చదువు అనుకుని ఒకసారి చదువుతానండి, ట్రైనింగ్ పొందితే అదే వస్తుంది. కాకపోతే సార్లు అంటే భయం. విజయ్ కుమార్ సారు మ్యాథ్స్ చెప్పేది, మంచిగానే చెప్పేది అందరికి. నా గురించి మాత్రం జర కేర్ తీసుకునేది. ఓకే. ఉపాధ్యాయులందరికీ నా యొక్క నమస్కారములు. నేను ఇక్కడ 10th దాకా చదువుకున్నాను. 10th అయిపోగానే మ్యారేజ్ అయింది. నాకు ఒక పాప ఒక బాబు. నా పాప కూడా ఇక్కడనే చదువుకుంది 10th దాకా. 10thలో ఫస్ట్ ర్యాంకు నేను సరిగ్గా తెచ్చుకుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. శ్రీన్ సారు మాకు మ్యాథ్స్ చెప్పేది, మాకు చాలా మంచిగా చెప్పేది, రాకున్నా ప్రోత్సహించేది. రాములు సారు హిందీ చెప్పేది మాకు, జానపద గేయాలు అలాంటివన్నీ నేర్పించేది సారు. రామచంద్రయ్య సారు సైన్స్ చెప్పేది, మాకు అర్థమయ్యేటట్టుగా ఫ్రెండ్లీగా మంచిగా చెప్పిండు. సోమారెడ్డి సారు మ్యాథ్స్ సోషల్ చెప్పేది సారు మాకు అందరికీ మంచిగా చెప్పిండు సార్. ఉపాధ్యాయులందరికీ నమస్కారములు. థ్యాంక్ యూ సార్. అంటే ఈనాటి ముఖ్య అతిథులు మరియు ఉపాధ్యాయ బృందానికి, నాతోటి మిత్రులందరికీ శుభ మధ్యాహ్నము. అందరికీ శుభాకాంక్షలు. పూర్వ విద్యార్థుల మరియు ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ నా పేరు శోభ. ఆల్రెడీ నేను అందరికీ తెలుసు, ఎందుకంటే నేను లోకల్లోనే ఉంటాను. వీళ్ళందరితోటి కూడా అంటే కొంచెం మల్లారెడ్డి సార్ తోటి కొంచెం తక్కువ పరిచయం. ఇప్పుడు ఉన్నటువంటి స్టాఫ్ మిగతా వాళ్ళందరికీ నేను వెళ్ళినోనే, ఇక్కడ లోకల్లోనే ఉంటాను కాబట్టి ఎప్పుడు కలుస్తూనే ఉంటారు. ఫ్రెండ్స్ అంతే, ఫ్రెండ్స్ కూడా చాలా వరకు ఇక్కడికి వచ్చినప్పుడు దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కలుస్తూనే ఉంటాం. నేను వచ్చేసి ఇప్పుడు నాది MA BEd అయిపోయింది. నేను ఒక 19 సంవత్సరాల నుంచి టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను. ఇప్పుడు నారాయణ హై స్కూల్ జనగామలో తెలుగు టీచర్గా చేస్తున్నాను. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇంతసేపు ఉపాధ్యాయులు వీళ్ళిలా వాళ్ళలా అనేటువంటి చెప్పారు, కానీ నేను మాత్రం నిత్య విద్యార్థిని. ప్రజెంట్ వాళ్ళకి టీచ్ చేయకపోయినా, ప్రజెంట్ నేను వాళ్ళ స్టూడెంట్గా లేకపోయినా, వాళ్ళు చెప్పినటువంటి జ్ఞాపకాలతోటి నా ఉపాధ్యాయ వృద్ధిని కొనసాగిస్తున్నాను. ఎలా అంటే, నన్ను సోమిరెడ్డి సార్ ఊరికే అంటుండేవాడు, ఎందుకమ్మా మీకు ఏంటి రేపు పెళ్లి పిల్ల వచ్చిన తర్వాత పెళ్లి చూపులు చూసేటప్పుడు నీకు మ్యాథ్స్లో ఎన్ని మార్కులు, ఇంగ్లీష్లో ఎన్ని వచ్చినాయి ఇవి అడుగుతారా, వంట వచ్చా, ఇంట్లో పని చేయడం వచ్చా అంటారు. అంటే నేను రోజు ఇంట్లో పని చేసుకున్నప్పుడు నేను అదే గుర్తు చేసుకుంటా, అవును వీటిలలో పర్ఫెక్ట్ అవ్వాలి. BE చేసినా బియ్యంలో రాళ్ళేరడమే తప్పదు, ఇది నేర్చుకోవాల్సిందే. సార్ అన్నది కరెక్టే, ప్రతిరోజు గుర్తొస్తారు సార్ నాకు. అలాగే వంటలు నేర్పించడంలో నాకు రామచంద్రయ్య సార్ ఆదర్శం. బాగా సార్ ప్రోద్బలంతో టమాటా ఎగ్ ఇప్పటికీ నేను బాగా చేస్తాను. నెక్స్ట్ రాములు సార్ నాకు ఎలా అంటే, నేను ఒక రకంగా రాములు సార్ గురు పుత్రుడికి నేను గురువుగా ఉన్నాను. నా గురు పుత్రుడికి నేను గురువుని, సార్ వల్ల బాబుకి నేను టీచర్ని, అలాగే సునీత మేడం వల్ల పాపకు కూడా నేను టీచర్ని. సో ఇక్కడ అలాగే నాకు ఎస్పెషల్గా బాగా గుర్తున్నది ఏంటి అంటే నేను ఇక్కడ టీచింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్క రోల్ని వీళ్ళందరి పాత్రని గుర్తు చేసుకుంటాను. నా విద్యార్థుల పైన నేను అది ప్రయోగిస్తాను. ఎప్పుడు దండించాలి అంటే నన్ను ఎలా, మా టీచర్స్ ఎలా నన్ను దండించారు, ఎలాంటి టైంలో దండించారు,
ఎలాంటి టైంలో ప్రేమగా దగ్గరికి తీశారు, ఎలాంటి టైంలో నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చారు, ఎలాంటి టైంలో ఎలాంటి విషయాలు చెప్పారు అనేటువంటిది ఒక్కొక్కరి నుండి నేను ఒక్కొక్క విషయం తీసుకొని నేను వాటిని ఉపయోగిస్తాను. వాస్తవానికి 8th క్లాస్లో ఉన్నప్పుడు స్కూల్లో సెల్ఫ్ గవర్నమెంటే పెడితే నేను పార్టిసిపేట్ చేయలేదు. ఎందుకంటే నన్ను సెలెక్ట్ చేయలేదు, ఒక రీజన్. ఇంకోటి, అప్పుడు మా అమ్మ మా ఇంట్లో లేదు. నాకు శారీ అవన్నీ ఎవరు అరేంజ్ చేస్తారని ఊరుకున్నాను. అప్పుడు రమేష్ సార్ వచ్చి నా సోషల్ ఇస్తాను నీకు, నువ్వు సోషల్ టీచే అని చెప్పారు. మా ఇంటికి వచ్చారు, మా అరుగుముల మీద కూర్చొని నాకు 8th క్లాస్ నేలలు అనే లెసన్ ఎలా చెప్పాలి, ఆ సాయిల్స్ తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయరా అన్నాడు. అప్పుడు నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే ఇంకొక విషయం, విజయ్ కుమార్ సార్ తప్పైతే మన్నించండి. 10th క్లాస్లో ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, మ్యాథ్స్ ప్రిపేర్ అవుతున్నాము. అప్పుడు వచ్చి జ్ఞానేశ్వరిని దగ్గర తీసుకొని, అమ్మ ఈ ప్రాబ్లమ్ చాలా ఇంపార్టెంట్, వీటి మీద ఫోకస్ చేయంటే, సరే ఇవి గన్ షాట్ వస్తాయని నేను వెళ్ళి అడిగాను. నీకు కాదులే, ఆమెకు వస్తాయన్నాడు. చాలా డిస్కరేజ్ అయ్యాను. అదేంటి ఆమెకు వస్తే నాకు రావాలి, అదేంటి సార్ అంటే, ఆమె ఫస్ట్, ఆమె గర్ల్స్లో ఫస్ట్ అమ్మా, నువ్వు ఇవి చేయి చాలా పాస్ అయితే అన్నాడు. ఆ కోపంతో యాన్యువల్ ఎగ్జామ్లో 82 మార్క్స్ తెచ్చుకున్నాను నేను. తర్వాత వెళ్ళి సార్ని కలిశాను, గర్ల్స్లో నేనే ఫస్ట్ సార్, మ్యాథ్స్లో నాకు 82 మార్క్స్ వచ్చాయని చెప్పాను. సో నేను ఎవరైనా చదవని పిల్లలు ఉంటే వాళ్ళలో, అంటే నాకు ఆ విషయం ఎప్పుడు అర్థమైంది అని అంటే, నా తరగతి గదిలో ఏ పిల్లలైతే ఎఫిషియెంట్ అయ్యి కూడా వాళ్ళు ఫోకస్ చేయరో చదువు పైన, అక్కడ నేను ఆ బాణాన్ని ఉపయోగిస్తాను, ఆ అస్త్రాన్ని అక్కడ ఉపయోగిస్తున్నాను. ఎస్, వీళ్ళు మాటలతో మారరు, వీళ్ళకు సోదలకు వచ్చేలాంటి మాటలే ఉండాలని. ఇలా నేను ప్రతి ఒక్కరి నుండి తీసుకున్నటువంటి ఒక్కొక్క విషయాన్ని అక్కడ ఉపయోగిస్తూ నేను ఇప్పటికీ కూడా వాళ్ళ స్మృతుల్లో నిత్య విద్యార్థిగా ఉంటున్నాను సార్. నాకు మీ ఆశీస్సులు కావాలి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ ప్రోగ్రామ్కి నిజానికి కూడా 5 years నుంచి ఎంత అంటే కొన్ని సందర్భాల్లో బాయ్స్ని నేను ఇబ్బంది పెట్టాను. ఐఎమ్ సారీ. ఎందుకు అనంటే ఎవరు ముందుకు వస్తలేరు, ఎవరు చేస్తలేరు అన్న కసితోటి, మీరు రాకపోతే రాకపోయారు, ఓన్లీ గర్ల్స్ మేము కలుస్తాం, ఈ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఏం కాదు మాకు, ఈ తిండి ఇవంతా కాదు, ఓన్లీ మిక్చర్ ప్యాకెట్ తెచ్చుకుంటాం, థమ్స్అప్ తెచ్చుకుంటాం, అక్కడ కూర్చుంటాం, అందరం కలిసి ఫోటో దిగుతాం, మేము చేసుకుంటాం, మీరు రావద్దని చెప్పాను. అది గ్రూప్లో మెసేజ్ చేశాను. మేబీ ఆ మెసేజ్ ఎంతమంది మనసుల్ని ఇబ్బంది పెట్టిందో వాళ్ళందరికీ నా సారీ. ఈరోజు ఇలా కలిసామంటే నిజంగా ఈ రోజు కోసం ఒక 10,000 సార్లు తెలుసుకోవచ్చు నేను. ఒక 10 రోజుల నుంచి మా స్టూడెంట్స్ అందరికీ, రేపు తొందరగా అని అంటారు, మీరు ఎగ్జామ్ నిన్న కూడా ఎగ్జామ్ రాస్తారు, తొందర రాయనరా, నేను వెళ్ళాలి, రేపు మా ఫ్రెండ్స్ కలుస్తున్నాను, నేను ప్రిపేర్ అవ్వాలరా, రాయనరా. నిన్నటి వాళ్ళు ఎగ్జామ్ రాస్తున్నారు, నేను ఇటు కవిత్వం రాసుకుంటున్నాను. ఏం టీచర్ అంత సీరియస్గా అంటే, నువ్వు నీ ఎగ్జామ్ రాస్తున్నావు, నేను నా ఎగ్జామ్ రాస్తున్నా, మా గురువు గారులకి నా అభివందన ఎలా తెలియజేయాలి నేను ఆలోచిస్తున్నాను రా అని చెప్పాను. సో ఈరోజు ఈ ఉపాధ్యాయునిగా ఇక్కడ నేనున్నానంటే ఇది మీ అందరి ప్రోత్బలం, మీరు చెక్కిన శిల్పాన్ని నేను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా, స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా.
గారన్న మాయా మర్మం తెలియని చెలిమే ఎన్నడు తరగని పెన్నిదిరా ఆ స్నేహమే నీ ఆస్తిరా నీ గౌరవం నిలిపేనురా సందేహమే లేదురా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా కడదాక నీడ